అయినాయి. వానాకాలం షురు అయింది కదా, మొండి రోగాలన్నీ బయటపడుతున్నాయి. ఇక మొండి రోగాలు అంటే నాకు యాదకొచ్చింది స్వస్తిక్ ఎలక్ట్రోపతి క్లినిక్ గురించి మీకు ముందుగా ఒక వీడియోలో చెప్పినా కదా, డయాబెటిక్స్ మా ఇంట్లో ఇట్లా వాడుతుంటే మంచిగా అనిపిస్తుందని. గీలైతే మంచిగా ఏ డిసీజ్ అయినా కూడా ఎట్లాంటిదంటే మనకు ఆటో ఇమ్యూన్ ఉంటది కదా, గసుంటి నుంచి ట్యూమర్ వరకు అన్ని క్యూర్ అయితే మన ఇండియాలో ఏడున్నా సరే ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి చెప్పారు అనుకోరి మంచిగా మెడిసిన్స్ నెలకు సరిపడా పంపిస్తారు అన్నట్టు. మంచిగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా, మీకు అవసరం అనుకుంటే ఎవరికైనా షేర్ కూడా చేయండి. స్టార్ శ్రేణిధి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. కుక్కలకు ఆపరేషన్ చేస్తారా బాబు? ఎప్పుడు ఆపరేషన్ చేస్తారు? వాటి సంతానోత్పత్తి ఎప్పుడు ఆగిపోద్ది? కుక్కలు మమ్మల్ని ఎప్పుడు కరవకుండా మానేస్తాయి అంటూ తెనాలి పట్టణ ప్రజలు వెటకారంగా మాట్లాడుతున్నారు. ఏ వీధిలోకి వెళ్ళినా కుక్కలే. వాహనాలపై వెళుతున్నా వెంటబడి కరుస్తున్నాయి. పిల్లల్ని ఒంటరిగా బడికి పంపించాలంటే భయం వేస్తుంది. చిన్న పెద్ద వృద్ధులు అని తేడా లేకుండా అందరినీ కరుస్తున్నాయి. వీధుల్లోనే కుక్కలు పిల్లల్ని పెడుతున్నాయి. వాటి ప్రక్కగా వెళ్ళారా అంతే కరిచేస్తున్నాయి. పురపాలక సంఘం ఈ కుక్కల సంగతి పట్టించుకోదా? 40 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఒక్కరు కూడా కుక్కల గురించి సమావేశాల్లో ప్రశ్నించటం లేదు. ఏమిటి మాకు ఈ కర్మ అంటూ వాదన వ్యక్తం చేస్తున్నారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో 33 లక్షల వ్యయంతో తెనాలి బొర్రుపాలెం రోడ్డులోని కంపోస్ట్ యార్డ్లో ఈ వీధి కుక్కల సంతాన నిరోధక శస్త్రచికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందులో ఆపరేషన్లు చేసేవారు. తెనాలి, రేపల్లె, పొన్నూరు మున్సిపాలిటీల పరిధిలోని వీధి కుక్కలను తెచ్చి ఇక్కడే ఆపరేషన్లు చేసేవారు. ఈ కేంద్రాన్ని ఆనాడు ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. కుక్కల సంతానోత్పత్తిని అరికడుతున్నాము అన్నారు. ఇప్పటి వరకు ఎన్ని ఆపరేషన్లు చేశారో తెలియదు. వీధుల్లో కుక్కల సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ చికిత్సా కేంద్రం పెట్టిన తొలినాళ్లలో ఆపరేషన్లు బాగానే చేశారు. కొన్ని రోజులకే గాలివాన రావటం, ఈ షెడ్లు కాస్త గాలికి ఎగిరి పొలాల్లో పడ్డాయి. చాలా కాలం ఈ షెడ్లను గాలికి వదిలేశారు. కుక్కల దెబ్బకు ప్రజలు ఆర్తనాదాలతో లబోదిబోమంటుంటే మరోసారి ఈ కుక్కల సంతాన నిరోధక శస్త్రచికిత్సా కేంద్రాన్ని తిరిగి ప్రారంభించారు. అప్పుడు డాక్టర్లు కూడా లేరు. మళ్ళీ డాక్టర్లను పిలిపించి ఆపరేషన్లను మామా అనిపించారు. ఆ తర్వాత ప్రజలు ఎప్పుడైతే కుక్కలు ఎక్కువయ్యాయి పట్టుకోరా అని మున్సిపాలిటీని ప్రశ్నిస్తుంటే కొన్నాళ్ళు డాక్టర్లు లేరని, కుక్కలను పట్టుకునే వాళ్ళని పిలిపిస్తున్నామని కాలం గడిపేశారు. ప్రస్తుతం అయితే గత 6 నెలలుగా ఎలాంటి ఆపరేషన్లు లేవు. కుక్కల్ని పట్టుకెళ్ళలేదు. డంపింగ్ యార్డ్లో ఉన్న ఈ కుక్కల చికిత్సా కేంద్రం చుట్టూ డంపింగ్ యార్డు ఉండటం వల్ల దుర్గంధం వెదజల్లుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిబ్బంది లేరు అనే సాగుతో కుక్కలను పట్టించుకోలేదు. పట్టినా వాటిని ఎలాంటి ఆపరేషన్లు లేకుండా బోన్లోనే ఉంచి 2-3 రోజుల తర్వాత వదిలేశారు. అడిగితే ఆపరేషన్లు చేశాము అనేవాళ్ళు. అవి మళ్ళీ వీధుల్లోకి వచ్చి పిల్లల్ని పెట్టేవి. మున్సిపల్ కౌన్సిల్లో మాత్రం బిల్లులైతే పెట్టేవాళ్ళు. ఇది ప్రస్తుత పరిస్థితి. ప్రజలు పోరు పడలేక కుక్కల్ని పడితే ఇది మా కుక్క, మా ఇంటి కుక్క అంటూ రికమెండేషన్స్తో తీసుకెళ్లేవాళ్ళు. తీసుకెళ్ళిన వాళ్ళు ఇంట్లో కట్టేసుకుంటారా? లేదు, మళ్ళీ వీధిలో వదిలేస్తారు. ఇది పరిస్థితి. ఇప్పటికైనా మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ పట్టించుకొని ప్రజలు కుక్క కాటుకు బలి కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. కౌన్సిలర్లు మళ్ళీ మీరు వార్డులోకి వెళ్ళి ఓట్లు అడగాల్సి ఉంది. తస్మత్ జాగ్రత్త. తెనాల్లో ఏ వీధిలోకి వెళ్ళినా కూడా మమ్మల్ని ఒకటే ప్రశ్న వేస్తున్నారు. నీళ్ళ గురించి అడగట్లేదు కానీ ఆ వీధిలో ఉన్న కుక్కల బెడద మాత్రం వాళ్ళని హింసించేస్తున్న విషయాన్ని చాలా చెప్తున్నారు. మేము కూడా ప్రత్యక్షంగా చూసాం. చాలా చోట్ల ఆ కుక్కల వల్ల గాయాలై హాస్పిటల్ కోసం కొంచెం హాస్పిటల్ ఎవరైనా ఉంటే చెప్పు, త్వరగా ఆపరేషన్ ఇంజక్షన్ చేయించుకోవాలి, కుక్క గరిచిందని. రోజుకు ఒకసారైనా ఒక వ్యక్తి ఫోన్ చేస్తున్నారంటే తెనాల్లో కుక్కల బెడద ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి వీధిలో అది ఏ వార్డు, ఈ వార్డులో ఎక్కువ ఉన్నాయి, ఆ వార్డులో తక్కువ ఉన్నాయి అన్నట్టు కాదు. తెనాల్లో ఉన్న 40 వార్డుల్లో కూడా ఈ సమస్య జటిలంగానే ఉంది. మరొక విషయం ఏంటంటే ఈ కుక్కలన్నిటి కూడా ఆపరేషన్ చేశారు గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు మున్సిపల్ చైర్మన్స్ అంతా చేశామని చెప్తున్నారు. మరి ఆపరేషన్ చేసిన కుక్కలకు మళ్ళా పిల్లలు ఎలా పుడుతున్నాయో అర్థం కాని అంశం. అసలు ఆపరేషన్స్ జరిగినవా లేదా ఈ కుక్కల నుంచి ఎక్కడి నుంచి వస్తున్నవి? అసలు మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నామంటే కాలు పైదాకా ఎటువంటి అన్న రక్షణ కవచం ఏర్పాటు చేసుకుని తెనాల్లో ప్రయాణించి వస్తున్న పరిస్థితి ఉంది. నిన్న కూడా చూసాం, మన తెనాలి మొత్తానికి శిల్పాచార్యులు గొప్పవాళ్ళు కాటూరి వెంకటేశ్వర ఆయన వస్తుంటే కూడా బండి మీద వస్తుంటే ఎమ్మడబడిలో కుక్క కరిచేస్తారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఎవరిని అడిగినా కూడా ప్రతి ఇంట్లో కూడా ఈ సమస్య ఒక చెప్పుకోలేనంత బాధాకరంగా ఉంది.
ఈ కుక్కల మీద ఇటు తెనాలిలో ఉన్న మున్సిపల్ శాఖ వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా, లేకుంటే తెనాలి మొత్తం కూడా ఆ హాస్పిటల్ మొత్తం కూడా కుక్కల కాటుకి పడ్డ వ్యక్తులతోనే నిండిపోయే పరిస్థితి దాపరచచ్చు. ఎందుకంటే ఏ వీధిలో చూసినా కూడా మినిమంలో చూసుకున్నా కూడా 4 నుంచి 10 కుక్కలు ప్రతి వీధిలో తిరుగుతున్నాయి. ప్రతి ఒక్క మనిషిని, చిన్నపిల్లల మీద అయితే దాడి చేసినట్టుగా వ్యవహరిస్తున్నాయి, పెద్దవాళ్ళని అయితే ఘాట్లు పెడుతున్నాయి. ఇట్లాంటి పరిస్థితి మనం రోజు చూస్తున్నాం. పెద్ద ఏది సిటీస్లో, హైదరాబాద్లో ఇలా కుక్క ఘాట్లు చచ్చిపోయిన బాలుడని పేపర్లు వస్తే బాధేస్తుంది. అది మన తెనాల్లో అయితే ఎవరు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏంటంటే ఎక్కడ చూసినా కుక్కలే ఉన్నాయి. ఈ కుక్కల బెడదని ఈ తెనాలి మున్సిపల్ శాఖ అధికారులు మరియు పట్టణ చైర్పర్సన్ అయిన వారు కూడా గమనించి వెంటనే వీటి మీద తగు చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.